ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల కొంతమంది క్రొత్త వారు దేవుని యొక్క మాటలు వింటారు. తెలియని వారికి దేవుని యొక్క వాక్యం చేరుతుంది. నేటి ధ్యానాంశము ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. చూడండి, దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన భూమి మీద మనకు దీవెన పొందుకోవాలని, మనము వర్ధిల్లబడాలని, మనము ఆశీర్వాదాలు సమకూర్చుకోవాలని కోరుకునేవాడు మన పరలోకపు కన్న తండ్రి. చూడండి, భూమి మీద మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన కన్న తల్లిదండ్రులు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉండరు ఈ లోకంలో కదా. కానీ పరలోకమందున్నటువంటి మన కన్న తండ్రి, జీవము కలిగిన దేవుడు, ఆయన అంటున్నాడు, మీరు ఆశీర్వదించబడతారు. మిమ్మల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు కూడా ఆశీర్వదించబడతారు అని చెప్పని అంటున్నాడండి. ఆదికాండంలో మొదటి మానవుని తయారు చేసినప్పుడు దేవుడు అక్కడ ఆ మొదటి మానవుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. ఆ మొదటి మానవుడు దీవించబడాలని, ఆ మొదటి మానవుడి మీదకి ఆశీర్వాదాలన్నీ రావాలని దేవుడు అక్కడే మనం చూస్తున్నాము. తోటలో ఆశీర్వదిస్తున్నాడు అక్కడ. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆశీర్వాదాలు పొందుకోవాలనేది దేవుని యొక్క ఆలోచన. ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను, నేను వారిని దీవిస్తాను, నేను వారిని అంచెలంచెలుగా వర్ధిల్ల చేస్తానని చెప్పనంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఈ ఆశీర్వాదం పొందుకోవటం కోసం యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను ప్రభువా, నేను నిన్ను విడువను నా తండ్రి అని చెప్పని ఆశీర్వాదాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యాకోబుకు తెలుసు దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత పవర్ఫుల్దో, దేవుని యొక్క దీవెన ఎంత గొప్పదో యాకోబుకు తెలుసు. అందుకనే ఆశీర్వాదం కోసం ప్రయాసపడుతున్నాడు యాకోబు. ఈ రోజున మనం కూడా దేవుని యొక్క దీవెన మనతో ఉంటే చాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనతో ఉంటే చాలు. మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా, మన చుట్టూ మనల్ని ఓర్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నా, వారి మధ్యలో మనల్ని వర్ధిల్ల చేసుకుంటూ ఆశీర్వదించుకుంటూ తీసుకుని వెళ్ళేవాడండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే బాలాకు అనేటువంటి రాజు బిలాము అనేటువంటి ఒక ప్రవక్తను తీసుకుని వచ్చాడు. దేనికో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి. మోయాబు దేశస్థుడు, మోయాబు రాజు అయినటువంటి బాలాకు చేసినటువంటి ఒక భయంకరమైన కుట్ర. దేవుని ప్రజలు అణచబడాలని, దేవుని ప్రజలు శపించబడాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఇక ఫలించకపోయేసరికి వీళ్ళని ఎలాగైనా సరే శాపనార్థాలు పెట్టాలి, అణచాలి అని చెప్పారని ఒక మెసొపొటేమియా అనేటువంటి ఒక దేశానికి సంబంధించిన వాడని చరిత్రకారులు చెప్తున్నారు ఈ యొక్క బిలాము అనేటువంటి ప్రవక్త. ఈ బిలాము అనే ప్రవక్తను ఏరుకున్నాడు, కొనుక్కున్నాడు, హైర్ చేసుకున్నాడు. ఆయనకి ఎంత ఇవ్వాలో అంత తెచ్చుకుని ఉంటాడు. తీసుకుని వచ్చి నా నిమిత్తము ఇశ్రాయేలు ప్రజలు శపించు అని చెప్పానంటే బిలాము తన గ్రంథాన్ని తెరిచి చూస్తుంటే అతనికి ఒకటి కనబడిందంటే ఏంటో తెలుసా? ఆయన నోరు తెరిచి చెప్తున్నాడు, ఓ మోయాబు సంతానమా, ఓ మోయాబు ప్రజలారా, మోయాబు రాజు, ఇదిగో నువ్వు తెలుసుకో, ఇశ్రాయేలు ప్రజలను దీవించువారు దీవించబడతారు, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించువారు ఆశీర్వదించబడతారు, ఇశ్రాయేలు ప్రజలను ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారు అని చెప్పారన్నాడండి. దెబ్బకి రాజుకేం అర్థం కాలేదు, మోయాబు ప్రజలకేం అర్థం కాలేదు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కాబట్టి మన దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధించుకున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన జ్ఞానము ఈ లోక జ్ఞానానికి వెర్రితనంగా కనబడుతుంది. ఆయన ఆశీర్వాదము ఈ లోక జ్ఞానానికి అర్థం కానటువంటిది. ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహామును అనేక జనముగా ఆశీర్వదించాడండి. యాకోబుని దేవుడు పిలుచుకున్నాడు, యాకోబుని దేవుడు ఇసుక రేణువుల వలె, నక్షత్రముల వలె విస్తరింపచేశాడండి. బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలను అంచెలంచెలుగా వర్ధిల్ల చేసుకుంటూ ఆశీర్వదించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. ఈ రోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆయన తన ప్రజలను ఎవరైతే ఆశీర్వదించారో వారిని ఆశీర్వదించుకుంటూ దేవుడు తీసుకుని వచ్చాడండి. మోయాబు దేశంలో రూతు చూడండి, వారితో పాటుగా కలిసింది దేవుడు. ఆమెను ఇశ్రాయేలు ప్రజలతో కలిసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. పరస్త్రీ కూడా, ఆ పరాయి దేశస్తురాలై ఉండి కూడా దేవుడు తన సంతానంలో ఆమెను నిలబెట్టుకున్నాడు. అలాగే దేవుడు తన కుటుంబ వరుసలో ఆమెను నిలబెట్టుకున్నాడు. అలాగే మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా
ఆ రహాబైనటువంటి వేశ్య మీకు కనబడింది. ఆమె కూడా ఇశ్రాయేలు ప్రజలతో నడుచుకుంటూ ఆ దేశ జనాభాతో వెళ్ళినట్లుగా ఇశ్రాయేలు దేశానికి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఎంతో మంది దేవుని ప్రజలకు సహాయం చేసినటువంటి వారిని ఆయన ఏం చేశాడంటే వారిని కూడా ఆశీర్వదించుకుంటూ తీసుకుని వచ్చాడు. ఈ రోజున నిన్ను ఆశీర్వదించు వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. నిన్ను మాత్రమే ఆశీర్వదించేవాడు కాదు, నీ కుటుంబాన్ని మాత్రం ఆశీర్వదించేవాడు కాదు, నీ బిడ్డలు మాత్రం ఆశీర్వదించేవాడు కాదు. ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తున్నారో వారిని ఆశీర్వదించేవాడు, వారిని దీవించేవాడు. ఈ రోజున దేవుడు నిన్ను, నీకు కలిగిన సమస్తమును ఆశీర్వదించును గాక. ఆమేన్. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం మాత్రమే కాదండి, లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాంతో పాటుగా నడుచుకుంటూ వస్తున్నాడని లోతు పశువుల కాపరులను కూడా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నీతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు నీకు సర్వ సత్యములోనికి నిన్ను నడిపించి తన సమస్తమైనటువంటి పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఇదిగో నా తండ్రి, ఈ యొక్క వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ప్రతి పనుల్లో కూడా మీరు తోడుగా ఉండండి. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు అయ్యా. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలు నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. నీ పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వారికి దయచేసి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.